సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సింహాచలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వర్తిస్తాయా? గత 3 నెలల్లో టీటీడీ టెంపుల్కి వెళ్లే వాళ్ళు ఎంతమంది డిక్లేర్ చేశారు, రిజిస్టర్ చూపించాల్సిందిగా మేము అడుగుతూ ఉన్నాము. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటేనా బోర్డు పెట్టి అతను రావట్లేదు అని తెలిసేసరికి బోర్డు తీసేశారు. మనకు అలాగే అర్థమవుతుంది టీటీడీ అనేది తన సొంత నిబంధనలు పాటించాలి, కానీ టీటీడీ నిబంధనలు పాటించకుండా టీడీపీ నిబంధనలు అక్కడ పాటించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా ముందు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుడు ఆరోపణల్ని నిరూపించండి. అది మానేసి గత ప్రభుత్వం మీద అబంధాలు వేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా ఈ రిపోర్ట్ అసలు నెయ్యి అనేది వాడడం అనేది ప్రతిసారి కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్ ద్వారా టెండర్స్ వేసి తీసుకునే పరిస్థితి ఎన్నో ఏళ్ళుగా జరుగుతూ ఉన్న దాన్ని పట్టుకొచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే జరిగినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నెయ్యి రేటు 326 రూపాయలు తక్కువకు వచ్చింది కాబట్టి కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మరి 2014 నుంచి 19 మధ్య 276 రూపాయలు కొన్నారు, 306 రూపాయలకు కూడా కొన్నారు. అంటే అప్పుడు కూడా కల్తీ జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్ యాడ్ అయినట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేసేద్దాం. వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసేద్దాం అనేది సమంజసం కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడితో మాత్రం రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.